గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మన దేశంలో గతంలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. దేశంలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వే 23 నుంచి లండన్ వార్విక్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తి కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు సహా సిబ్బంది ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి కారణాలు ఏంటనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపిన విమాన ప్రమాదాలు చాలానే ఉన్నాయి. ఊహించని విధంగా ప్రమాదానికి గురైన విమానాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 7న ఇటలీకి చెందిన అలిటాలియా విమానం ముంబైలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 94 మంది ప్రాణాలు కోల్పోయారు. 1972 జూన్ 14న రాత్రి జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన DC-8 విమానం ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా మంటలు చిక్కుకుంది. విమానంలోని మొత్తం 89 మందిలో 83 మంది చనిపోయారు. విమానంలోని మంటల ధాటికి గ్రౌండ్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు విమానంలోని మంటలు ఎయిర్పోర్ట్ సమీపంలోని జైత్పూర్ గ్రామానికి విస్తరించాయి. 1976 అక్టోబర్ 12న ముంబైలోని ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని 95 మంది ప్రాణాలు కోల్పోయారు. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా విమానం AI-855 ముంబైలోని బాంద్రా తీరంలో అరేబియా సముద్రంలో కూలింది. రాత్రి 8 గంటలకు ముంబైలోని శాంటా క్రజ్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి బయలుదేరిన 2 నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో 213 మంది ప్రాణాలు కోల్పోయారు. 1982 జూన్ 21న మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం 403 కూలడంతో 17 మంది చనిపోయారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 182ను కనిష్క అని పిలిచేవారు. ఇది కెనడాలోని టొరంటో నుంచి ఢిల్లీకి 1985 జూన్ 23న బయలుదేరింది. ఈ విమానంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు రహస్యంగా బాంబు పెట్టారు. మహాసముద్రం పైనుంచి విమానం వెళుతుండగా బాంబు పెట్టారు. దీంతో విమానంలోని మొత్తం 329 మంది ప్రయాణికులు చనిపోయారు. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపించగానే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 130 మంది చనిపోయారు. 1990 ఫిబ్రవరి 14న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టుకు సమీపించగానే కూలింది. ఈ ప్రమాదంలో 142 మంది ప్రయాణికులు సహా 92 మంది చనిపోయారు. 1991 ఆగస్టు 16న మణిపూర్లోని ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 పైలట్ తప్పిదం వల్ల కూలిపోయి 69 మంది ప్రాణాలు కోల్పోయారు. 1993 ఏప్రిల్ 26న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రన్వే పై ట్రక్కును ఢీకొట్టి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 491 క్రాష్ అయి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి పైలట్ తప్పిదం, ఏవియేషన్ అధికారుల తప్పిదమని విచారణలో 1996 నవంబర్ 12న హర్యానాలోని చర్కీ దాద్రి వద్ద గగనతలంలోని సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆ విమానాల్లోని మొత్తం 349 మంది చనిపోయారు. 2000 జూలై 17న బీహార్లోని పాట్నా దగ్గర ప్రైవేట్ ఆపరేటర్ అలయన్స్ ఎయిర్ విమానం 7412 అదుపు తప్పి నివాస ప్రాంతంలో కూలిపోవడంతో 55 మంది ప్రయాణికులు, మరో 5 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2010 మే 22న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దుబాయ్ మంగళూరు విమానం రన్వే అంచును దాటి దూసుకెళ్లింది. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ఘటనలో విమానంలోని 158 మంది చనిపోయారు. 8 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. దేశంలో జరిగిన పలు విమాన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా ఆ ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. విమాన ప్రమాదాలకు ఎన్నో కారణాలు ఉంటున్నాయి. కారణం ఏదైనా విమాన ప్రమాదం జరిగితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విమాన ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.